నేను ఎంతో ఒక రకమైన బాధ వేదనతో ఉన్నప్పుడు నిజాంపట్నం మాది, అక్కడ కలవరి ప్రేమ మందిరం అమ్మగారు కూడా వచ్చింది. ఆ అమ్మగారు నన్ను బెల్లంపల్లి వెళ్దాం రామ్మ ఒకసారి, అక్కడికి వెళ్తే కార్యం జరుగుద్దని చెప్పింది. అక్కడికి వెళ్ళాను. 15-20 సంవత్సరాల నుంచి నా భర్త తాగేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి తాగట్లేదు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. సంతోషం లేదు, కానీ బెల్లంపల్లికి వచ్చావు. అక్కడ ప్రేయర్ చేయించుకున్నాక జీవితం మారిపోయింది. అప్పటి నుంచి తాగటం లేదు, అన్ని వదిలిపెట్టేశావు. ప్రభు సాక్షిగా ఉంటున్నావు, మారు మనసు పొందావు, ఇక బ్యాప్టిజం తీసుకున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. మా ఇల్లు 1,30,000కి మా ఇల్లు దర్జాజ్ అయిపోయారమ్మా. ఇల్లు కావాలని చేస్తే అప్పుడు నేను ఆ అమ్మగారికి మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అమ్మ నువ్వు భయపడకాకు, ముసుకేసుకో, ప్రార్థన చేస్తానని గుంటూరులో ప్రార్థన చేస్తే 5,60,000కి దేవుడు నాకు ఇడిపించి నాకు మా కుటుంబాన్ని కాపాడాడు. ప్రైజ్ లార్డ్. ఇల్లు జప్తి చేయబడే టైంలో 5,60,000 దేవుడు నాకు చేసిన మేలు. 5,60,000 ప్రభు నీకు సహాయం చేశాడు. చూడండి, ఈ వయసులో తల్లి చెప్తున్న సాక్ష్యం వింటున్నారు కదా. ఇల్లు పోయే సమయంలో ప్రార్థన ద్వారా ప్రభు అద్భుతం చేశాడండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మైక్ దగ్గర పెడతాను. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మాది గుంటూరు. మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. లలిత హాస్పిటల్లో జాయిన్ చేశాము. నెల 15 రోజులు ఉంచుకున్న హార్ట్ బీట్ పెరగట్ల 25 కొట్టుకుంటుంది. నెల 15 రోజులు ఉంచుకున్న ఒక్కరోజు కూడా అసలు పెరగట్లేదు. ఇంటికి వెళ్తే ఏమన్నా బాగుంటుందేమో అని చెప్పేసి ఇంటికి పంపించారు. తీసుకొచ్చాం మేమే. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 2 రోజులు బాగున్నాడు. ఆదివారం రోజు ఉదయం బాగా సీరియస్ అయ్యి 18 కొట్టుకుంటుంది. ఇంకా డాక్టర్లు లాస్ట్ కండిషన్ అమ్మ, బతకడు, చనిపోతాడు అని చెప్పారు. ఆ రోజు మేము ఆదివారం లైవ్ ప్రోగ్రాం చూసి మా కుటుంబం మొత్తం ఏకీభవించాము. యేసయ్య మా నాన్నగారిని స్వస్థపరచని. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉంటారో వాళ్ళందరినీ ప్రభు తాకబోతున్నాడు అని ప్రార్థన చేశారు. మా నాన్నగారికి ఆ రోజు సీరియస్గా ఉన్నామని దేవుడు తాకాడని మేము నమ్ముచున్నాము. 35 కొట్టుకోవడం ప్రారంభించింది. తర్వాత 4 రోజులు ఉంచుకొని ఇంటికి పంపించారు. ఇప్పుడు మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారు. దేవుడు స్వస్థపరిచినందుకు వందనాలు, చేసినందుకు వందనాలు. లైవ్ లో నుంచి ప్రభు చనిపోతాడన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పకూడదా? లైవ్ లో నుంచి ప్రభు చేసిన గొప్ప కార్యం చూడండి. చనిపోతాడు, హార్ట్ బీట్ మొత్తం పడిపోయింది. కానీ దేవుని సేవకుడు ఏం చెప్పాడండి? ఈరోజు మీ ఇంట్లో ఎవరు సీరియస్గా ఉన్నా దేవుడు వారిని స్వస్థపరచబోతున్నాడు. ఈరోజు నీ ఇంట్లో ఏ కండిషన్, టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా, నువ్వు ఇక్కడ కూర్చుని ఈ బిడ్డ జీవితంలో జరిగిన అద్భుతం జరగబోతుంది. ఆమెనని చెప్పాలి అందరూ. మమ్మీకి డాడీకి నా హృదయపూర్వక వందనాలు. నా భర్త ప్రతిరోజు తాగి వచ్చేవాడు. ఆయన వస్తుంటేనే నాకు భయం వేసేది. 2 పిల్లలు ఉన్నారు. ఆయన కొడుతుంటే పిల్లలు ప్రతిరోజు ఏడుస్తూనే ఉండే. ఎవరైతే ఆదరించేవారు కాదు. మా అత్త మా మామ దడిసి కూడా ఊరి నుంచి వెళ్ళిపోయేవారు. పిల్లల మీద కూడా ఒట్టి వేసి వచ్చి కూడా తాగి కొట్టేవాడు. ఇట్ట కొడుతుంటే ఒక రోజు నేను ఇంక మా పుట్టింటికి వచ్చేసాను. ఇంక మా అన్నయ్య బెల్లంపల్లి వెళ్తున్నారు. 2 రోజులు ఆగితే నేను కూడా వెళ్దాం ఇంక మా అన్నయ్యతో పాటు అనుకొని వెళ్ళి, తర్వాత నా భర్త నా కోసం వచ్చాడు. నువ్వు కూడా బెల్లంపల్లి వెళ్దాం, అక్కడ మన ఇద్దరం బాగుంటే ఉందాం, లేకపోతే నీ దారి నీది, నాది దారి నాది అని తీర్మానించుకున్నాం. అక్కడ బెల్లంపల్లి వెళ్ళాం. అక్కడ వెళ్ళిన కాడి నుంచి ఇప్పుడు కూడా అసలు ముందు తాగడం లేదు, నన్ను ఏమంటలేదు. చేసుకున్న డబ్బులు కూడా తాగేసేవాడు అది వరకు. ఇప్పుడు పని చేసి నాకే డబ్బులు ఇస్తున్నాడు. బైబిల్లో నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు చదివి వినిపిస్తున్నాను. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుంచి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను.
అయినను ఆమె వచ్చి ఆయనకి మ్రొక్కి నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అనను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిన ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎందుకు ఈ సారాంశం అంతా నేను చదివి వినిపించడానికి కారణం, యేసు క్రీస్తు ప్రభు ఎవరు? నీ ప్రశ్నకి జవాబు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నీ వేదనకి జవాబు ఎవరంటే యేసుక్రీస్తు. నీ నిందకు జవాబు ఎవరంటే యేసుక్రీస్తు. నీ పాపానికి విడుదల ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. నీ కుటుంబానికి విడుదల ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. జవాబు లేని ప్రశ్నలకి జవాబు ఇచ్చి సమాధాన పరిచేది ఎవరంటే మేము ప్రకటిస్తున్న, మీరు వింటున్న ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పకూడదాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారండి. అయ్యా నా కుమారుడు బాగుపడాలి, అయ్యా నా దాసుడు బాగుపడాలి, అయ్యా నా సహోదరుడు బాగుపడాలి, అయ్యా అని ఈ విధంగా యేసుని వెంబడిస్తూ ఉండేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక స్థలంలో ఉన్నప్పుడు కనాను స్త్రీ ఒక ఆమె వచ్చి తన యొక్క కుమార్తె కొరకు యేసయ్యని బ్రతిమిలాడుతుంది. ఏమంటుందంటే, దావీదు కుమారుడా ప్రభువా కరుణించవా అని కేకలు వేస్తుందండి. ఆమె కేక వేయటం ఎందుకు వేస్తుందంటే, తన కడుపున పుట్టిన బిడ్డ చావటానికి సిద్ధంగా ఉంది, దెయ్యంతో పీడించబడుతుంది, చాలా వేదనతో ఉంది. ఆ కుమార్తె కండిషన్ చూసి ఆ తల్లి ఎన్నో చోట్లకు తిరిగి ఉండొచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ప్రపంచమంతా తిరిగి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి ఉండొచ్చు. కానీ ఎక్కడ తిరిగినా ఆమె జీవితానికి జవాబు లేదు. కానీ ఆమె యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం, ఆయన శక్తిలో ఉన్న ప్రభావం, ఆయన చేస్తున్న కార్యాలు విన్నది. అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది. ఆయన ఏమడుగుతుందంటే, దావీదు కుమారుడా ప్రభువా నా బిడ్డని కరుణించవా అని కేకలు వేస్తుందండి. యేసయ్య ఆమె కేకలు వింటున్నాడు, కానీ మౌనంగా ఉన్నాడు. ఆయన శిష్యులు అంటున్నారు, ప్రభువా ఈమె బాగా అరుస్తుంది, ఈమెను పంపించేద్దామా అంటున్నారండి. యేసుక్రీస్తు ప్రభు నీ కన్నీటి కేక వినటం లేదని బాధపడుతున్నావా? నీ జీవితంలో నీ యొక్క ప్రార్థననే కేక వినకుండా దాటిపోతున్నాడు అనేటువంటి ఆలోచన నీకుందా? యేసుక్రీస్తు నువ్వు మొరపెట్టిన నీ మొర వినకుండా ఉంటున్నాడు అని నువ్వు అనుకుంటున్నావా? నా భర్త గురించి, నా భార్య గురించి, నా బిడ్డల గురించి, నా యొక్క కుటుంబం గురించి నేను ఎంత ఏడుస్తుంటే ఆయన మౌనంగా ఉంటున్నాడు అనేటువంటి ప్రశ్న నీకుందా? కానీ నీ ప్రశ్నకి జవాబు ఏంటంటే, నీ మొర వినే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. నీకు విడుదలిచ్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. నీ పాపం నుంచి, శాపం నుంచి, అనేకమైనటువంటి పోరాటం నుంచి విడిపించే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ తల్లి వచ్చి అడుగుతుందండి, కరుణించవా అని కేకలు వేస్తుంది. ఆ కేకలు అక్కడ ఉన్న వారు అందరినీ కూడా గలిబిలి చేసేస్తున్నాయి. ఎందుకంటే ఆమె కేక ఆమె బిడ్డ గురించి, కడుపును పుట్టిన బిడ్డ ఆ విధమైన స్థితిలో ఉంటే ఆ కన్న తల్లి రోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎంతో మంది తల్లులు క్షోభ మీ జీవితాల్లో ఈ విధంగా ఉండొచ్చు. ఎంతో మంది భార్యల వేదన దేవుడు చూస్తుండొచ్చు. ఎంతో మంది భర్తల గురించిన పోరాటం, ఎంతో మంది మీ బిడ్డల గురించే పోరాటం. ఎన్నోసార్లు పాపమును విడిచిపెట్టాలి అని ఆ పాపపు జీవితంలో ఉండి పాపపు క్షోభను భరిస్తూ, అయ్యో ప్రభువా మాటికి పాపం చేస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నానని బాధపడుతున్న నీ జీవితం. రెండవదిగా, ఏ పరిస్థితిలోనూ ఉన్నా నువ్వు దేవుణ్ణి పిలిచినప్పుడు నీ పిలుపుకి జవాబిచ్చేదే ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎందరి దగ్గరకో వెళ్ళిందండి ఈ తల్లి, కానీ తన జీవితానికి జవాబు లేదు, తన బిడ్డకి విడుదల లేదు. తిరిగి అలసిపోయింది తప్ప. అందుకని కరుణించు వాని యొద్దకు వచ్చింది. ఎందుకంటే కరుణించేవాడు కరుణించినప్పుడే కృప కుమ్మరించబడుతుంది. అందుకనే ప్రయాసంతో వచ్చింది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నా బిడ్డని కరుణిస్తే తప్పకుండా నా బిడ్డ బాగుపడుతుంది. ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయనను బ్రతిమిలాడదాం, ఆయన వెంటబడదామని వచ్చిందండి. నీ జీవితంలో అలసిపోయిన స్థితిలో ఈ సభలకు వచ్చావో, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావో, సహోదరి ప్రభు అంటున్నాడు, అమ్మ అలిసిపోయావా, కృంగిపోయావా, నలిగిపోయావా, సమాధానం లేకుండా ఉన్నావా? ప్రభు నీకు విముక్తి కలుగజేసే దినమే ఈ సభలు. సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి నీ ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చే దేవుడే ప్రభువు, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆయన కరుణా సంపన్నుడని, ఆయన శాంతమూర్తని, దయాదాక్షి నిపుణుడని మనం చదువుతుంటాం. ఎవరి గురించి చెప్పినా ఈ సంతోషాన్ని మనం అనుభవించలేమండి. కానీ యేసు
యేసు గురించి చెప్తున్నప్పుడు, ఆయనలో ఉన్న లక్షణాలు చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నీకు ధైర్యం వస్తుంది, నీకు హోప్ వస్తుంది, నీకు విశ్వాసం వస్తుంది. యేసయ్య ఇంత మంచి దేవుడు నా జీవితంలో కూడా చేస్తాడనే విశ్వాసం నీకు కలుగుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో బిడ్డలు లేక నింద మోస్తూ తన తోటి వైరి అయిన పెనిన్నాతో అవమానపరచబడుతూ ప్రేమించే భర్తన్న దేవుని సన్నిధికి వెళ్ళింది హన్నా. ఆమె నోరు మెతపలేనంత దుఃఖం ఆమె జీవితంలో ఉంది. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఏడుస్తుందండి. అయ్యా, ఒక్క మగబిడ్డను నువ్వు దయచేస్తే, నా మీద నింద తీసేస్తే ఆ బిడ్డను నీకు తిరిగి ఇస్తానని. అక్కడ ఏలీ వచ్చి, దైవజనుడు వచ్చి అడుగుతున్నాడు, అమ్మా మత్తురాలివై మందిరంలోకి వచ్చావా, తాగున్నావా, ఎందుకంటే బయట పార్టీ జరుగుతుంది కదా అంటే, అయ్యా నీ దాసురాలు నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఎంత దీనత్వం అండి ఆమెలో, ఎంత తగ్గింపు. అందుకని దీనులను హెచ్చించే దేవుడు ఆయన, తగ్గించుకునే వారిని హెచ్చించే దేవుడు ఆయన. అమంటుంది కన్నీటితో ఏడ్చుకుంటూ, అయ్యా కృపతో నా శ్రమని జ్ఞాపకం చేసుకో. నాకు భర్త ప్రేమ ఉంది కానీ గర్భం లేదు కాబట్టి నా తోటి వైరైన పెనిన్న నన్ను విసిగిస్తుందయ్యా, నింద మోస్తున్నానయ్యా, అవమానం భరిస్తున్నాను, ఈ బిడ్డలు లేరు అనే నింద నా బ్రతుకుని ఎంతగానో పీడిస్తుంది. అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడుగుతుందండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి, టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి, నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడా, నువ్వు ప్రభువుని అడిగితే నిన్ను మర్చిపోయే దేవుడు కాదమ్మా. అన్నా ఎన్నిసార్లు ఏడ్చుండొచ్చు, కానీ ఈసారి పట్టుబట్టి ఏడుస్తుంది. అయ్యా భరించలేని నిందతో వచ్చాను, నీ అవమానం తట్టుకోలేకపోతున్నాను. నీ ఇంటి నిందను నువ్వు భరించలేకపోతున్నావా? నీ ఆర్థిక పోరాటాన్ని తట్టుకోలేకపోతున్నావా? నీ అప్పుల సమస్యలు ఎక్కువైపోయాయా? సెటిల్మెంట్ లేని జీవితం జీవిస్తున్నావా? పాపమని ఆ పాపపు ఊబిలో చిక్కొని ఉంటే అందరూ నిన్ను చూసి చీ అంటున్నారా? చులకనగా చూస్తున్నారా? నీ తోబుట్టువులు, నీ తల్లిదండ్రులు, నీ ఆప్తులు, నీ బంధుమిత్రులు, నీకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టారా? కానీ నువ్వు రావాల్సింది ఎక్కడికంటే ప్రభు సన్నిధికి రావాలా. నువ్వు హృదయం తెరవలసింది ఎక్కడంటే ప్రభు దగ్గర. నువ్వు నోరు తెరవలసింది ఎక్కడంటే కరుణించు వారి దగ్గర. నీ గుండె తెరవలసింది ఎవరి దగ్గర అంటే ప్రభు యేసుక్రీస్తు దగ్గర. ఎందుకంటే ప్రభు కరుణిస్తే నీ చరిత్రను ప్రభు మారుస్తాడా. మనం చూడండి, ఆ రూతు గురించి బోయజ్ అంటాడు, అమ్మా యెహోవా రెక్కల నీడలోకి నువ్వు వచ్చావు అంటే ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ భూమి మీద ఆయన మరణిస్తూ, ఆయన దెబ్బలు తింటూ, నరకయాతన అనుభవిస్తూ తన బిడ్డలైన మనము ఆ రెక్కల క్రింద క్షేమంగా ఉండాలని తన శరీరాన్ని కోల్పోయాడు, తన అందాన్ని కోల్పోయాడు, తన యొక్క సౌందర్యాన్ని కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు. ఎందుకంటే నీకు నాకు జీవం ఇవ్వటానికి. అది ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. సహోదరి సహోదరుడా, అందుకనే అటువంటి ప్రేమామయుడు, అటువంటి కరుణా సంపన్నుడని ఈ తల్లికి తెలుసండి. తనని రిజెక్ట్ చేయడు, తప్పకుండా తన బిడ్డకి విడుదలిస్తాడని ఆశతో యేసు ప్రభుని అరుస్తూ ఉంది. ఈరోజు ఆశతో పాస్టర్ ప్రవీణ్ గారు సిస్టర్ వచ్చారు, నాకు విడుదల దొరుకుతనే ఆశతో వచ్చావా తల్లి? ఒకవేళ ఏదైనా మేలు ప్రభు చేస్తాడని నమ్మకంతో వచ్చావా? తప్పకుండా నీ జీవితాన్ని కూడా ఈరోజు ప్రభు విడుదల ఇవ్వబోతున్నాడనే సత్యాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే ఈ తల్లి, దావీదు కుమారుడా నా బిడ్డని కరుణించయ్యా అని కేకలు వేస్తుంటే ఆ కేకలు శిష్యులు చెవిలో పడి శిష్యులు వచ్చి అంటున్నారు, బాగా అరుస్తుందయ్యా, ఈమెను పంపించేద్దామయ్యా, పంపించేద్దాం అని అంటుంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను నశించిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొద్దకే వచ్చాను కానీ నేను ఎవరి యొద్దకు రాలేదంటున్నాడు. అంటే నేను నిన్ను పట్టించుకొని, నేను కేర్ చేయను అన్నట్టు ఆమె గురించి మాట్లాడుతున్నా. ఆమె అడుగుతుందండి, అయ్యా కరుణించవా అని. నిజంగా దేవుడు మనల్ని మన శ్రమల్లో, మన పోరాటంలో, మనకున్న బంధకాల్లో టెస్ట్ చేస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు నిలబడతావా లేదా, నువ్వు ముందుకు సాగుతావా లేదా. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశావు, ఫలితం లేదని బాధపడుతున్నావు. నా బిడ్డకి పెళ్లి కాలేదు, నా గర్భం తెరవబడలేదు, నా జీవితంలో గొప్ప కార్యం జరగలేదు, దేవుడు మౌనంగా ఉన్నాడు, వాళ్ళకి చేస్తున్నాడు కానీ నాకేం చేయట్లేదని బాధపడుతున్నావా తల్లి, సహోదరుడా? భర్త మారలేదు, బ్రతుకు మారలేదని బాధపడుతున్నావా? కానీ ఈరోజు నీ మీద కృప చూపే దేవుడే మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు, నిన్ను కరుణించే దేవుడే మేము ప్రకటిస్తున్న యేసయ్య. అందుకని ఈ రాత్రి అంటున్నాడు, నీకు ఏ పోరాటం ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా నేను నీకు విడుదలిస్తాను. అందరం కళ్ళు మూసుకుందామా? ఒక్కసారి మన కుడి చేయి పైకెత్తుదామా?
ఈరోజు చూడండి, ఇందాక ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది, నా భర్త భయంకరమైన కొట్టేవాడు, తిట్టేవాడు, కానీ దేవుని సేవకుల మాటలు నన్ను ఆదరించాయి, బలపరిచాయి. నిన్ను ఆదరిస్తాయి, బలపరుస్తాయి. దేవుని మాటలు నీకు ఓదార్పునిస్తాయి. అంతేకాక నీ కన్నీరు తుడవటమే కాక నీ మారని మధురంగా మారుస్తాయి. అందుకని ఈరోజు ఈ సభకు వచ్చిన సహోదరుడా, నీకు మర్మాన్ని ప్రకటించడానికి మేము ఇక్కడికి రమ్మనలేదు, కానీ మేము ప్రకటించేది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న లోతైన ప్రేమ, ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న కరుణ, ఆయనలో ఉన్న దయ. అందుకని నీ కుడి చేయి పైకెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, ఆ తల్లి కానీ ఏ విధంగా కరుణించవా అని కేకలు వేసిందో, ఈరోజు నీ గుండె లోతుల్లో నుంచి నీ చేయి పైకెత్తి, అయ్యా ఈ సభల్లో నన్ను కరుణించయ్యా, నాపై కృప చూపయ్యా అని ఏడుస్తావా? దేవుని వైపు చూస్తావా? నీ గుండె తెరిచి, యేసు నన్ను కరుణించు, కరుణించు, కరుణించు. స్వరం విప్పి, హృదయం తెరిచి, నోరు తెరిచి ప్రతి ఒక్కరం కూడా మొరపెడదాం. థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా ప్రభుకి చప్పటి కొడుతూ స్తుతిద్దాం. ఇక్కడ ఒక యవ్వన బిడ్డ ఉంది. నువ్వు చెయ్యని నేరానికి నీ మీద దొంగతనమనే నింద మోపబడింది. నువ్వు నేరం చేయలేదు, కానీ యవ్వన కుమార్తె ఒక దొంగతనమనే నింద నీ మీద మోపబడిందట. నువ్వు చాలా కృంగి ఉన్నావు, చాలా వేదన పడుతున్నావు. నువ్వు లేచి నిలబడు తల్లి. నువ్వెక్కడ నింద పడ్డావో రెట్టింపు ఘనతని ప్రభు నీకు అక్కడ ఇవ్వబోతున్నాడు. వెనకాల పట్టుకోండి. ఎవరు నిన్ను చూసి నవ్వరు, పరిశుద్ధాత్మ ఎవరు చూడొద్దు. ప్లీజ్ పట్టుకోండి వెనకాల. జీసస్ నేమ్. స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఒక సహోదరుడు ఇక్కడ ఉన్నాడండి. ఈ మాట చెప్తున్నప్పుడు చాలా ఏడుస్తున్నావు. నీకు త్రాగుడు అలవాటు, అన్ని అలవాట్లు ఉన్నాయి. నువ్వు చాలాసార్లు మానేయాలనుకున్నావు, మానేయలేకపోయావు. కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే నీ గుండెలో ఒకలాంటి దుఃఖం వస్తుంది. నా బ్రతుకు మారదనుకున్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా బ్రతుకు మారుతుందనే ధైర్యం నాకుంది. లేచి నిలబడతావా? నీకోసం ప్రార్థన చేస్తాడు దైవజనుడు. లేచి నిలబడు, నీ కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఈ రోజుతో నువ్వు ఏ బలహీనతలతో ఉన్నావో ఆ బలహీనతలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ రోజు నుంచి మద్యమును చూడగానే, సిగరెట్స్ ను చూడగానే, ఆ చెడు వ్యసనాలను చూడగానే విరక్తి, అసహ్యం పుట్టుతున్నది. ఈరోజు నువ్వు ఒక క్రొత్త జీవితం ప్రారంభిస్తున్నావు. ఇదిగో దేవుని యొక్క సన్నిధి తాకుతున్నది. హోలీ స్పిరిట్ ఇప్పుడు ఆ ముగ్గురిని తాకండి. ఒక స్పెషల్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి త్రాగుడిని, మద్యమును చూడగానే భయము, కలవరం పుట్టును గాక. విడుదల యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ. చాలా అప్పులలో ఉన్నావు, చాలా లాస్ అయిపోయినావు. ఆ ఊబిలో కూరుకుపోయి బయటికి రాలేని స్థితిలో చనిపోవాలి అనే కొన్నిసార్లు ఆలోచన వస్తున్నది. సడన్ గా ఎందుకో వచ్చి సభలలో కూర్చున్నావు. లేచి నిలబడు. సెప్టెంబర్ లోపు ఒక బలమైన కార్యం నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకో, ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. తండ్రి,
ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు, ఇక్కడ మోకరించిన బిడ్డలు, కానాను స్త్రీ నీ దగ్గరకు వచ్చింది, గొప్ప విడుదలతో వెళ్ళింది. హన్నా నీ దగ్గరకు వచ్చింది, సంతోషంతో వెళ్ళింది. అయ్యా, ఈ ప్రోగ్రాం చూస్తూ ఏడుస్తున్న బిడ్డల జీవితంలో అదే సంతోషం ఉండాలి. ఇక్కడ మోకరించి కన్నీరు కారుస్తున్న జీవితంలో అదే సంతోషం వాగ్దానం ఉండాలి. వీరి దుఃఖ దినములు సమాప్తము కావాలి. అయ్యా, నీ విడుదల ప్రజలు చూడాలి. ఈ కార్యం వీరి జీవితాల్లో జరుగునుగా కానీ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరి మా భార్య 1000 రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ ఒక 1000 రూపాయలు స్పాన్సర్ చేస్తే మా బాబుకు రెసిడెన్షియల్లో పెద్ద అబ్బాయికి సీట్ వచ్చింది, చిన్న అబ్బాయికి మైనారిటీ రెసిడెన్షియల్లో ఈసారి వచ్చింది. స్పాన్సర్ చేశానమ్మా. నాకు పోయిన వారంలో 10 లక్షల పని వచ్చేసింది. 10 లక్షలు పని ఇచ్చాడు దేవుడు స్పాన్సర్ చేయటం ద్వారా. మళ్ళీ ఈరోజు స్పాన్సర్ చేయడానికి వచ్చాం. ప్రైజ్ లార్డ్. వెళ్ళండి. నేను ఫస్ట్ వారం శనివారం నాడు 500 ప్రామిస్నానికి స్పాన్సర్ చేసినాను. రెండో శనివారం నాడు నాకు జాబ్ వచ్చింది. వచ్చిన 1 వీక్లో మా దగ్గర అసలు డబ్బులు ఏం లేవు. మా దగ్గర ఉన్నదంతా పర్సులో 500 మాత్రమే. ఇంకా అది వేస్తే మా హస్బెండ్ ఏం ఫీల్ అవుతున్నాడు, అవి వేస్తే ఇంకా మన దగ్గర ఏమీ లేవు అనేసి. అంటే నేను అన్నాను, అవి వేసి చూద్దాము, దేవుడు కంపల్సరీ ఇస్తాడు మనకు మనీ అనేసి ప్రేయర్ చేసుకొని స్పాన్సర్ చేసినాం. మమ్మీ మొన్న 18th కూడా అక్కడికి బెల్లంపల్లికి రావాలని ఎంతో ప్రేయర్ చేసుకున్నాం. మనీ లేవు అసలు. ఇంకా అప్పు చేసుకొని 1500 తన ఫ్రెండ్ దగ్గర ఇప్పించుకొని ఎలాగైనా రావాలనేసి తీసుకొని వచ్చినాం. మమ్మీ, డాడీ ఎలాగైతే వాక్యంలో మీరు ఏవైతే ఆగి ఉన్నో అవన్నీ వస్తే మీరు తొలకరి వర్షపు జలంలో తడుచుకుంటూ వెళ్తారంటే మేమిద్దరము అంటే జోగ్గా నవ్వుకున్నాం అనమాట. అలా అంటే వర్షంలో తడుచుకుంటూ వెళ్తామేమో అని తెలియక అనుకున్నాం. వితిన్ మేము సిద్దిపేట దాటినాము. మార్నింగ్ 5 o'clockకి మాకు కాల్ వచ్చేసింది అనమాట. వచ్చి మీరు మనీ తీసుకోండి, మీరు అడిగినారు కదా అనేసి రేపు వెళ్ళి కార్ తీసుకుంటున్నాం. మమ్మీ అది గొప్ప సాక్షి. తొలకరి వర్షమా, కడవరి వర్షమా? గట్టిగా చెప్పలు కొడదాం. ఏ వర్షం అండి? తొలకరి జల్లులు. దైవజనుడి నుండి వచ్చిన ప్రవచనం రాత్రి వచ్చింది, పొద్దున్న 5 గంటలకు నెరవేర్చబడింది. దేవుని గట్టిగా చెప్పలు కొడదాం, ధైర్యం చేసి దేవునికి ఇచ్చి దేవుని చేత దీవించబడి. పోయిన సంవత్సరంలో ఇదే వారం నాడు మా చెల్లెలు మాకు తోలుకొని వచ్చింది. మా ఆయన పానం బాగాలేకుండే, అంటే కీళ్ళవాతము. ఎన్ని హాస్పిటల్లకు పోయినా కానీ తగ్గలేదు. అపోలో హాస్పిటల్కి పోతే 1 గంట సేపట్లో 10,000 డాక్టర్కు కట్టినాం కానీ తగ్గలేదు. అందరూ ప్రామిస్ ల్యాండ్కు డబ్బులు స్పాన్సర్ చేస్తే ఇట్లా బాగా అయింది మాకు అని అందరు చెప్తుంటే నేను కూడా నా దగ్గర 525 రూపాయలు ఉండే మమ్మీ నా పర్సులో 525 స్పాన్సర్ చేసిన. స్పాన్సర్ చేసినాక మళ్ళీ వారంకి మంచిగా అయిపోయింది. మంచిగా అయిపోయాడట. చూడండి, హాస్పిటల్కి 10,000 కట్టినా మంచిగా కాలేదండి. తనకున్నది పేదరికంలో ఉన్నదే అంత. నీ చేతిలో ఎంత ఉంటే అంత ప్రభువుకి ఇచ్చినప్పుడు ఈమె పొందిన మేలు నువ్వు కూడా చూస్తావు. దేవునికి మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టాలి.
లక్షలాది మంది ప్రజలు అనేక ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుంచి తరలి వచ్చి దేవుని సన్నిధిని ఎంతో క్రమశిక్షణతో గంటల కొద్ది కూర్చొని దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించి మరి ఈ కార్యాన్ని ఆనందించడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రభు మాట కోసం అరణ్యమంతటా వేలాది మంది జనులు తరలి వెళ్ళటం మన వాక్యంలో చూస్తున్నాం. బహుశా అదే ఇక్కడ రిపీట్ అయినట్టుంది. ఇన్ని లక్షల మందికి ఆయిల్ అనడం కూడా చాలా ఓపికగా 50 రోజులు ఉపవాసం ఉండి చేస్తున్నారు. ఇట్లాంటి మీటింగ్లు ప్రతి సంవత్సరం జరగాలని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం ఎలా ఉందంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక సునామీ లాగా ఉన్నది.